వచ్చిన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానము. వందనాలమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. రండి వాక్య భాగం చదువుకుందాము. ఒకరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి ఆఖరి వరకు చదవండి. మరొకరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మాత్రం చదవండి. మత్తయి సువార్త 28:18 నుండి ఆఖరి వరకు ఒకరు చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మాత్రం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక. వాక్య భాగం చదివిన మీకు ప్రభు పేరట వందనాలు. రండి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహోన్నతుడ దయగల తండ్రి, కృపగల తండ్రి, జీవాధిపతి, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున మమ్మల్ని అందరి సజీవ లెక్కలో చేసి మీ పరిశుద్ధ సహవాసంలోనికి నడిపించిన గొప్ప దేవ, వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. మా అందరి మీద మీ పరిశుద్ధాత్మ కుమరింపను గ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నిత్యం స్తుతించి ఆరాధించి పూజించిన అర్హుడమైన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతూ నా గొప్ప తండ్రి మీ పరిశుద్ధ వాక్యం చేత మమ్మను బలపరిచి స్థిరపరిచి దృఢపరచడానికి ఇచ్చేయించుకున్న వారే మమ్మల్ని ఇక్కడ అంతా సమకూర్చుంటున్నారు. నాయన స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, మీ సిలువ చాటున ఈ అల్పురాలని అయగ్గిరాలని నన్ను మరుగుపరిచి నోటి బూరగా మాత్రం వాడుకొని నా గొప్ప తండ్రి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని బ్రతిమాలుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి వాక్య భాగంలోనికి వద్దాము. శ్రేష్టమైనటువంటి ప్రభు సందేశము మనకు గొప్ప ఆశీర్వాదకారకంగా ఉంటున్నట్లుగా ప్రభు మనందరిలా తన మహోన్నతమైన కృపా కనికరము కుమ్మరించును కాక. లేఖన భాగము మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మొదటి లేఖన భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఆజ్ఞ ఇస్తుంటున్నారు. ఆజ్ఞ ఏంటంటే సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అంటూ యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఆరోహణమవ సమయమున తన శిష్యులతో మాట్లాడే సందర్భంలో 11 మంది శిష్యులు యేసు ప్రభు తమకు నిర్ణయించినటువంటి గలిలయ కొండ మీదకి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మరి నేను ఇచ్చేటువంటి ఆజ్ఞలను గైకొనండి అంటూ ప్రభు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ఆజ్ఞలలో మనం చూసినట్లయితే మొట్టమొదటిసారి తను ఏర్పరచుకున్న
వాగ్దత్త జనానికి నిమిత్తము మోషేను సినాయి కొండ మీదకి తీసుకువెళ్ళి ప్రభువు 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాసి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. రెండవ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు నేను నీ పొరుగు అని ప్రేమించమన్నటువంటి సందర్భంగా మరి ఒక ఆజ్ఞ మీకు క్రొత్తగా ఇస్తుంటున్నాను అని శిష్యులకు చెప్తూ మీరు ఒకరినొకరు ప్రేమించుడి అన్నాడు. మీకు మరి ఒక ఆజ్ఞ మీకు ఇస్తున్నాను క్రొత్తగా అని మీరు ఒకరినొకరు ప్రేమించుడి అన్నాడు. ఇక్కడ ప్రభువు 3వ ఆజ్ఞగా మహా ఆజ్ఞ ఇది, గొప్ప ఆజ్ఞ ఇది. ఈ గొప్ప ఆజ్ఞను గురించి ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానిస్తాము. అదేంటంటే సమస్త జనములను శిష్యులుగా చేయండి, నాకు ఇవ్వబడిన సర్వాధికారం వలన మీకు చెప్తుంటున్నాను. మరి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఇది మహా ఆజ్ఞ అంటున్నది. ఈ మహా ఆజ్ఞను గురించినటువంటి వర్తమానము ప్రభు ఈరోజు మనతో మాట్లాడనంటున్నాడు. మరి మనం చదివినటువంటి వాక్య భాగానికి సందర్భంగా సువార్త ప్రకటించమని సెలవిచ్చినటువంటి సందర్భంగా మనము ఒక మాదిరిగా, ఒక ఆదర్శంగా పరిశుద్ధుడైన పౌలుని తీసుకుంటూ మనము వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడైనటువంటి పౌలు తన పరిశుద్ధమైనటువంటి పరిచర్య సందర్భంగా మరి ఒక శ్రేష్టమైనటువంటి 2 ముఖ్యమైన సంగతులను మరి పరిచర్యలో భాగంగా ఆ పరిచర్య ప్రభువుకు అంగీకారంగా, యుక్తంగా, యోగ్యంగా ఉండటానికి మరి ప్రభువు పరిశుద్ధుడైన పౌలును ఎలా ఉపయోగించుకున్నాడు, ఏ విధానం ద్వారా మరి పౌలు మనకు ఒక మాదిరి, ఒక మార్గదర్శి అయినాడంటే పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు 2 విషయాలు మాత్రం ఈరోజు మనము మాట్లాడుకుందాము. ఒకటి పౌలుని గురించి రివైవర్, రెండవది క్యాటలిస్ట్. హ్యూమన్ క్యాటలిస్ట్గా పౌలు ఇక్కడ ఉంటున్నాడు. క్యాటలిస్ట్ అంటే ఏంటి అన్నప్పుడు క్యాటలిస్ట్ అన్నది ఉత్ప్రేరకము. ఉత్ప్రేరకం అంటే ఈ మామూలుగా సైంటిఫిక్గా మనం చూస్తే 2 పదార్థాల మధ్య రసాయనిక చర్య జరిగినప్పుడు క్రొత్త పదార్థం ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి క్రొత్త పదార్థం సందర్భంగా ఇక్కడ క్యాటలిస్ట్ అన్నది ఒకటి ఉపయోగించబడుతుంది. లోహం మరి కెమికల్గా తీసుకుంటే ఆ రసాయన పదార్థాల మధ్య ఆ యాక్షన్ జరగటానికి 2 పదార్థాలు సంయోగం చెంది క్రొత్త పదార్థం ఏర్పడే సందర్భంగా క్యాటలిస్ట్, ఒక ఉత్ప్రేరకం వాడబడుతుంది. ఆ వాడబడిన ఉత్ప్రేరకం ఎట్టి సందర్భములను తనను తాను మార్చుకోదు. తనకి ఏ క్వాలిటీస్ ఉన్నాయో, అదే రూపముందో అదే కలిగి ఉంటుంది. కాకపోగా మరి త్వరగా ఆ రియాక్షన్ లేకపోతే ఆ సంయోగాన్ని పూర్తి చేయడానికి లో ప్రెషర్, అండర్ లో టెంపరేచరు, సమయం కూడా చాలా తక్కువ సమయంలో సంపూర్ణం చేయటానికి ఉపయోగించబడేది ఉత్ప్రేరకం. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలుని గురించి మనం చూస్తుంటున్నాం కదా. ఈ ఉత్ప్రేరకంలో మరి ఒక సంగతి మీకు చెప్తాను. ఒకవేళ ఒక శాస్త్రజ్ఞుడు, ఇక్కడ మనం హ్యాబర్ అనే శాస్త్రజ్ఞుడు చూస్తుంటున్నాము. ఈ హ్యాబర్ అనే శాస్త్రజ్ఞుడు తన ప్రాసెసింగ్లో నైట్రోజన్, హైడ్రోజన్ సంయోగం చెందితే అమ్మోనియా అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ అమ్మోనియా ఉత్పత్తి అయ్యే సమయంలో హ్యాబర్ ఏమి యూజ్ చేశాడంటే ఐరన్ను దాంట్లో ఉత్ప్రేరకంగా వాడాడు. ఫలితంగా ఆయనకు నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. ఆ పెద్ద ప్రాసెస్, పెద్ద ప్రయోగశాలలో మరి లార్జ్ క్వాంటిటీస్లో అమ్మోనియా తయారు చేయటానికి లో ప్రెషర్లో, లో టెంపరేచర్లో, తక్కువ సమయంలో మరి పరిపూర్ణ చేయటం జరిగింది. కాబట్టి అతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనము హ్యూమన్ క్యాటలిస్ట్గా పౌలును చూస్తుంటున్నాము. ఈ పౌలు ఎక్కడ ఉంటున్నాడంటే ఖైదీగా ఉంటున్నాడు. మనం చదివినటువంటి వాక్య భాగము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం చదివినాం కదా. ఈ భాగంలో పౌలు హ్యూమన్ క్యాటలిస్ట్గా ఉంటున్నాడు. హ్యూమన్ క్యాటలిస్ట్ అన్నవాడు మరి ఏం చేయగలుగుతాడు, ఎలా ఉత్ప్రేరకంగా వాడబడతాడు, పౌలు ఎలా ఉత్ప్రేరకంగా వాడబడ్డాడు,
హ్యూమన్ క్యాటలిస్ట్గా చేయగలిగినటువంటి ఒక్క పౌలే కాదు, ఇక్కడ ప్రతి పరిచారకుడు దేవుని పరిచర్య చేయగలిగిన వాడు. ఆయన సువార్త నిమిత్తము సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నటువంటి ఆజ్ఞ ప్రకారము మరి ప్రకటించగలిగినటువంటి ఆ సామర్థ్యము, శక్తి ఏర్పరచుకున్నటువంటి విధానంలో మనము ముందుకెళ్తే ఆ హ్యూమన్ క్యాటలిస్ట్ అనేవాడు ఏం చేయగలుగుతాడంటే ఇన్స్పైర్ చేయగలుగుతారు, ఒక మెండర్ కాగలుగుతాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, మరి ఒకని యొక్క జీవితాన్ని మార్చగలుగుతాడు. దాని సందర్భంగా ఇక్కడ మన ఖైదీలో ఉండి కూడా, ఎవరు పౌలు గారు ఖైదీగా ఉంటున్నాడు, ఖైదీగా ఉండి కూడా ఒక ఇన్స్పైర్ చేయటానికి, ఒక ఉత్ప్రేరకంగా వాడబడటానికి, ఎవరికి మనం చూస్తున్నటువంటి వాక్య భాగము ఎఫెసీ గ్రంథము 1-2 అధ్యాయాల ద్వారా మాత్రమే వెళ్దాం ఈరోజు. ఆ సందర్భంగా మరి ఖైదీనైనటువంటి పౌలు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంటున్నాడు, ఒక ఉత్ప్రేరకంగా వాడబడుతున్నాడు. ఇక్కడ ఎవరికి రాశాడు మనం తెలిసినటువంటి విధంగా ఈ చాలా గొప్ప నాయకులు, దేశ నాయకులు కావచ్చండి, ఇంకా ఏ సందర్భంలో ఒక గొప్ప టాలెంట్స్, గొప్ప చైతన్యం కలిగ చేసే వారందరినీ కూడా సాధారణంగా జైలులో వేస్తుంటారు. ఎందుకు వేస్తుంటారంటే వారి నుండి ఇంకా ఆ గొంతు వినపడకూడదు, ప్రజలలో మార్పు రాకూడదు, ఆ చైతన్యం రాకూడదు అన్నటువంటి ఒక దురుద్దేశంతో చేయబడుతున్నటువంటి కార్యము వారి చెరసాలలో ఉంచబడటము. ఇక్కడ ఖైదీగా పౌలును ఉంచబడినప్పుడు పౌలు తన దేవుని యొక్క పరిచర్య కొనసాగించటానికి, తనకు అప్పగించబడటంలో, దేవుని సువార్త నిమిత్తం వాడబడటంలో తన భాగంగా ఖైదులు ఉండినప్పటికీ కూడా పత్రికల ద్వారా అనేక సంఘాలను హెచ్చరిస్తూ వాళ్ళను ఉజ్జీవింపచేస్తూ ముందుకు నడిపించినటువంటి పౌలు మనం ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలి. పరిచారకం అన్నది ఒక్క సువార్త ప్రకటించడమే కాదు, ఏ ద్వారానైనా కూడా ఆ దేవుని బహిర్గతం చేయొచ్చు, ప్రకటించవచ్చు. అందుకే పేతురు గారు రాస్తున్నాడు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము, ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలను ప్రకటన చేయ నిమిత్తము మనందరినీ యాజకులుగాను రాజులైన యాజక సమూహంగా ఏర్పరచుకున్నాడు ప్రభు అన్నటువంటి పరిశుద్ధ సత్యము లేఖనం ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. ఇక్కడ ఖైదీగా ఉన్నటువంటి మరి ఇతడు ఎవరు, పౌలు గారు. మరి అక్కడి నుంచి రాసినటువంటి పత్రికలో మనం చూస్తుంటున్నాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయానికి వద్దాము. ఈ 1వ అధ్యాయంలో ఎవరికి రాశాడు ఈయన, ఏం రాశాడు, ఎవరికి రాశాడు ఈ పత్రిక? ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. పరిశుద్ధులను విశ్వాసులను అంటే దేవుని సంగతులన్నీ ఎరిగిన వారు, దేవుని యందు పరిపూర్ణం చేయబడిన వారు, అటువంటి వారికి కూడా లేఖ రాస్తుంటున్నాడు. ఎందుకు లేఖ రాస్తున్నారంటే వారికి తెలియదని కాదు, వారిని ఉజ్జీవింప చేయటానికి, వారిని ఒక ప్రోత్సాహం ఇవ్వటానికి, వారి ఉన్న స్థితిలో నుండి మరికొంత మెరుగైన స్థితిలోనికి నడిపించటానికి, ఒక హెచ్చరిక లాగా ఒక పంచుకోవటం ద్వారా మరి ప్రభు యొక్క అప్పగింపబడినటువంటి ఆ మహా ఆజ్ఞ సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి అన్నటువంటి ఆ మహా ఆజ్ఞ నెరవేర్చబడటానికి మరి ఇక్కడ ఖైదీలో ఉన్నటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి ఉత్తరం ఇది. ఈ ఉత్తరంలో ఆయన ఉత్ప్రేరకంగా క్యాటలిస్ట్గా వాడబడి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి విషయాలు మనం ఒక 3 విషయాలను చూస్తాము. మొదటి విషయంలో 4వ వచనం చూస్తే అక్కడ ఏం రాయబడిందో చూడండి. 4వ వచనము, ఎట్లనగా తన ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో
మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఏర్పరచుకొనటము. కోట్ల జనం ఉన్నా కూడా ప్రభువు తన చిత్త ప్రకారము మరి తన దయా సంకల్పంలో తన ఆ, ఆ, తనకు కుమారుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట మహా పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది బడక మునుపే ఏర్పరచుకున్నాడు. అంటే ప్రభువు ఎవరినైతే ఉద్దేశించాడో ఆ ఆ వ్యక్తిని ఏనాడో ఏర్పరచుకున్నాడు. అందుకే తల్లి గర్భంలో రూపింపబడే మునిపే నిన్ను ఎరుగుదును అంటాడు. నీ దినాలన్నీ లెక్కించి ఉంటున్నాను అంటున్నాడు. ఆయన చిత్తము నెరవేర్చబడటానికి, అంటే ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకంలోనికి రావటం జరిగిందో ఆ ఉద్దేశం సఫలం కావటానికి ముందే నిర్ణయించుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనమంతా కూడా దేవుని సన్నిధానంలో చేరుతూ దేవుని గురించినటువంటి పాలిభాగస్థులముగా ఆయన పరిచర్య చేయటంలో పాలిభాగస్థులుగా ఉండటానికి కారణం ఏంటంటే మనల్ని అందరినీ దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు. అది ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి, ఆ విషయాన్ని మనం విస్మరించకూడదు అన్న ఉద్దేశంతో పౌలు ఆ పరిశుద్ధులకు ఆ విశ్వాసులకు రాస్తూ ఉన్నటువంటి లేఖ ఇది. మరి మీరు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా విస్మరించొద్దు. మనకు ఒక ప్రత్యేకత కలిగి ఉంటున్నాము. దేవునికి మన ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంది. మనము ఆయన కొరకు సజీవమైన పాత్రలో వాడపడాలని ఆయన ఏనాడో నిర్ణయించుకున్నాడు. కాబట్టి మనల్ని కుమారులుగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనము ఆయన పరిచర్య చేసేటప్పుడు, ఆయన పరిశుద్ధ సేవలో ముందుకు సాగేటప్పుడు మరి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంటున్నాడు. ఒక మంచి మాట, ఒక ఉత్తేజకరమైన మాట, ఒక ప్రోత్సాహకరమైన మాట, మరి ఒక చైతన్యం కలిగచేస్తుంది, ఒక మనిషిలో ఉజ్జీవింప చేస్తుంది, ఒక ఉత్సాహాన్ని నింపుతుంది. మరి ఎక్కువగా దేవుని సేవల ముందుకు సాగాలన్నటువంటి ఆశ మరీ ఎక్కువగా అవుతుంది ప్రతి ప్రాణిలోనూ. కాబట్టి ఇక్కడ పౌలు ఇస్తున్నటువంటి ఒక ప్రేరణ ఏంటంటే, మరి మనల్ని ఏర్పరచుకున్నాడయ్యా, మన అందరినీ ప్రభు తన ఆయన చిత్తంలో ఉన్నాము. రెండవ అంశంగా ఆయన చిత్తంలో ఉన్నాము అన్నటువంటి విషయాన్ని వాళ్ళకు ప్రేరణ కలిగచేస్తున్నాడు. ఉత్ప్రేరకంగా ఆయన వారిని హెచ్చరిస్తుంటున్నాడు. 12వ వచనంలో మనం చూస్తే ఏం రాయబడిందో చూడండి. 12వ వచనంలో, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తన కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మరి తన చిత్తం లేనిది ఏది జరగదు. ప్రభు చిత్తాన్ని గ్రహించగలిగినటువంటి ఆ శక్తిని, లేకపోతే ఆరాటాన్ని, ఆ సంకల్పాన్ని మనం కలిగి ఉండాలి. ఏ కార్యము ప్రభు నిమిత్తం జరిగించాలని మనకు ప్రభు ప్రేరేపిస్తే మనకు కలిగితే, ఆ ఉద్దేశం మనకు కలిగితే, మనం ముందుగా నీ చిత్తం ఏంటి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించగలగాలి. ఆయన చిత్తం ఏమిటో తెలుసుకున్నాకనే మరి మన జీవితాలలో ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగానే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన చిత్తం ఎరిగిన వాడుగానే మనం ముందుకు సాగాలి. తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచాను. ఆయనకు మనం ఒక స్వాస్థ్యము, ఒక ఆస్తి, ఆయన ఆస్తికి మనం వారసులము. అటువంటి గొప్ప ఆధిక్యత కలిగించినటువంటి ప్రభు ఏ యోగ్యత లేకున్నా కూడా మరి మనల్ని ఏర్పరచుకొని ఎంత మందిని చూస్తుంటున్నాము. ఎంతో మంది హైందవులు ఉంటున్నారు,
ఎంతో మంది వాటిలో కొంతమందిని మాపరుచుకొని ప్రభు పైకి లేవతీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారు గొప్ప దైవ సేవలో ముందుకు సాగినటువంటి వారుగా ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ఆర్కే మూర్తి గారిని మనం తీసుకుంటే, ఆయన బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి ఆర్ఆర్కే మూర్తి యొక్క శ్రేష్టమైన సందేశాలు ఈనాటికి మనకు వినిపిస్తూనే ఉంటున్నాయి. అంత ప్రబలంగా పరిశుద్ధంగా వాడబడినటువంటి మరి ఒక దేవుని సేవకునిగా ఆయన మన మధ్య నిలిచిపోయి ఉంటున్నాడు. పౌలు ద్వారా అదే ప్రేరణ ఇక్కడ కలగచేస్తున్నాడు ఎఫెసీ సంఘానికి. అందులో ఉన్నటువంటి పరిశుద్ధులకు, విశ్వాసులకు కలగచేస్తుంటున్నాడు. తన చిత్త ప్రకారం చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసములో వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డది కాదు. కాబట్టి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునేలకు విమోచన కలుగు నిమిత్తము ఈ చిత్తము స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. ప్రభు ద్వారా నిర్ణయం చొప్పున పౌలు రాస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో, ఈ సందేశంలో మీరు ఎందుకు విశ్వాసం ఉంచారు ప్రభువు, ఎందుకు ఆయన ఆత్మచేత ముద్రింపబడాడంటే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. మరి కూడా రెండవది ఏంటి, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. మరి ఇందు నిమిత్తము పిలువబడినప్పుడు ఆయన చిత్తాన్ని గ్రహించినటువంటి వారమై మరి మనకు ముందుకు సాగాలన్నటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి సందేశం పౌలు గారు మనకు వినిపింపచేస్తున్నాడు. ఆ రీతిగా దినము మనము ప్రతిరోజు వాక్యం పంచుకోవడంలో ఉద్దేశం ఏంటి, వాక్యం తెలిసినప్పటికీ కూడా ఆ వాక్యం ద్వారా హెచ్చరింపబడటంలోను, వాక్యం పంచిపెట్టుకోవటంలోను మరింత స్ఫూర్తిని పొంది, మరింత నూతనత్వం పొంది, మరింత నూతన బలమును పొంది, నూతన శక్తితో, నూతన జీవంతో మన జీవితాలలో ముందుకు సాగాలన్న ఉద్దేశం చొప్పుననే మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ఉండటం జరుగుతూ ఉంది. ఇది మనల్ని మనం సరిచేసుకోవటానికి, ఎందుకంటే వాక్యం అనే అర్థంలో మనము సరిచేసుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు ఒకరి ద్వారా ఒకరికి కలుగచేస్తున్నటువంటి ఈ గొప్ప ఆయన చిత్తము, మరి గొప్ప చిత్తము మరి ఎంతో శ్లాఘనీయమైంటున్నది, ఎంతో కొనియాడబడదగినది, ఎంతో ఆశీర్వదించబడినటువంటి విషయం ఏంటున్నది, మనకు ఆశీర్వాదకారకంగా ఉంటున్నది. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ముందుకు సాగాలి. మరి ఒక విషయాన్ని వారికి ఉత్ప్రేరకంగా, ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, వృత్తులకు సంబంధించినటువంటి విషయం. వృత్తులలో నుండి ఆనాడు ఆదాం ద్వారా ప్రవేశించినటువంటి, ఆదాము హవ్వల ద్వారా ప్రవేశించినటువంటి ఒక శాపంగా పరిణమించినటువంటి మరణం అనే శాపం నుండి ప్రభు అది శాశ్వతం చేయకుండా పరలోక అనుభవంగా, పరలోక దీవెనగా, పరలోక ఆశీర్వాదంగా మార్చబడటానికి ప్రభు తన తండ్రి యొక్క సంకల్పం చొప్పున ఈ భూలోకంలోకి రావటం జరిగింది. మరి ఆయన తన మరణం ద్వారా ఆ గొప్ప కార్యాన్ని నెరవేర్చడం జరిగింది. మనం ఒకసారి 21-22 వచనాలకు వద్దాము. అదే అధ్యాయము 21-22 వచనాలలో ప్రభు మనం తెలియజేస్తున్న అంశం ఏంటో చూద్దాము. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమనందు మాత్రమే గాక రాబో యుగమనందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండ పెట్టుకొని ఉన్నాడు. ఆమేన్. మరియు 22 కూడా చదవము. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
ఆ సంఘము ఆయన శరీరము. చదవండి. ఆయన శరీరము అది సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. ఆమేన్. ఆయన శరీరము అది సమస్తమైన మాటలు ఉండి సమస్తమైన వాటిని నింపుచున్న వాటితో నింపబడినదై ఉన్నది. సంఘం గురించి మాట్లాడుతుంటున్నాడు. క్రీస్తును మృతుల నుండి లేపి అంటున్నాడు. మరణం గురించి లేపటం అన్నది మరి ఒక సంఘానికి, ఎఫెసీ సంఘానికి రాస్తూ వారిని ఒక ఉత్సాహకరమైన ప్రోత్సాహకరమైన జీవితంలోనికి ముందుకు నడిపిస్తుంటున్నాడు. మరి ఆ సంఘం ఆయన శరీరము, ఆయన ఆయన మనకు శిరస్సై ఉంటున్నాడు. మరి ఆయన యొక్క శిరస్సును మనము మన ద్వారా మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, కీర్తించబడాలి, ఆరాధించబడాలి. అనేక ఆత్మలను రక్షింపబడటానికి, విమోచింపబడటానికి దేవుడు మనల్ని ఒక సాధనంగా ఏర్పరచుకున్నప్పుడు మరి ఈ పరిశుద్ధ సత్యం ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి అన్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని పౌలు తన మాటల ద్వారా, తన పత్రిక ద్వారా ఆ సంఘానికి తెలియజేస్తుంటున్నాడు. ఈరోజు మనందరితో కూడా అదే పరిశుద్ధ సత్యం ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ ఈ సత్యముల ద్వారా మరి పౌలును ఎలా ప్రోత్సాహకరమైనటువంటి జీవితం నిమిత్తం ఖైదీగా ఉండి కూడా వాడబడినాడు, అలాగే మనం కూడా ఏ ఏ విషయాలలో ఖైదీగా ఉండొచ్చు, అనేక విషయాలు మనల్ని ఆటంకపరిచేటిగా ఉండొచ్చు. మనం దేవుని పరిచర్యలో ముందుకు సాగని అనేకమైనటువంటి అనానుకూల పరిస్థితులు, అనారోగ్యమే కానీ ఇతరత్ర ఇంకేదైనా కానీ మనల్ని ఆటంకపరుస్తూ ఉండొచ్చు. కానీ ప్రభు మనకు వేరే మార్గం నిర్దేశించుంటుంటాడు. ఆ నిర్దేశించిన మార్గం ఏదో ఆయన చిత్తాన్ని కలుగొన్నటువంటి మనము మన జీవితాలలో పరిపూర్ణమైనటువంటి సేవ జరిపించడానికి ప్రభు నిమిత్తము ముందుకు సాగాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది, దేవుని యొక్క నిర్ణయం ఉంటున్నది, దేవుని యొక్క ఆశ ఉంటున్నది. మరి అటువంటి జీవితాల్లో మనం ముందుకు సాగాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం ఉంటున్నది. మరి ఇక్కడ సంఘమునకు శిరస్సు అయినటువంటి ప్రభు మనలందరినీ అలాగే నడిపించును కాక మన శరీరంలోని సమస్తము ఆయనను, సమస్త అవయవాలు ఆయనను కీర్తించి మహిమపరిచేదిగా ఉండాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. ప్రభు ఇచ్చిన తలాంతులలో, ప్రభు ఇచ్చిన ఆత్మీయ వరాలలో ఏ వరం చేతనైనా మనం నింపబడినప్పుడు ప్రభు ఇక్కడ సెలవిచ్చింటున్నాడు. ఏమంటే కుమారునిగా స్వీకరించడానికి మిమ్మల్ని ముందే నిర్ణయించుకున్నాను నేను అంటున్నాడు. కాబట్టి మన ఎలా ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఆ తలాంతి ఏదో మనం తెలుసుకొని, ప్రభు చిత్తాన్ని తెలుసుకొని అందులో మన సంపూర్ణములుగా ఆయనను మహిమపరచవారిగా ఉండటానికి మనము ముందుకు సాగాలని దేవుని నిర్ణయం ఏంటున్నది, దేవుని చిత్తం ఏంటున్నది. ఇక్కడ మనం ఒక పాట పాడుకుందాము. స్థిరపరచువాడెను, బలపరచువాడెను. జాన్సన్ గారు ఉన్నారా? హలో అమ్మా, జయ గారు కానీ అన్నజన్ గారు కానీ పాట పాడండి. స్థిరపరచువాడను, బలపరచు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడియున్న చోటని నిలబెట్టువాడవు. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే యేసయ్యా, యేసయ్యా, నీకే అవునండి, అవును. మనల్ని స్థిరపరుస్తానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు.
సమస్తము ఆయనకే సాధ్యం అంటున్నాడు. అటువంటి గొప్ప ప్రభువును కలిగినటువంటి వారము, మనం ఎంతో ధన్యత పొందినటువంటి వారము. చక్కగా పాట పాడి మరి వినిపించినటువంటి సేవకురాలకు ప్రభు పేరట వందనాలు, ఆశీర్వాదాలు. మరి రెండవ అనుభవంలోనికి వద్దాము. మనం చదివినటువంటి 2వ అధ్యాయము 1వ వచనము. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్న విషయము. మరి ఇక్కడ ఈ వాక్యంలో మనము ఒక 3వ వచనంలో చూస్తే, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకుంటూ అని పౌలు గారు అందరితో కలుపుకొని మాట్లాడుతుంటున్నాడు. తన స్వీయ అనుభవాన్ని బట్టి పౌలు గారు ఇక్కడ మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను అని సెలవిస్తూ తన అనుభవాన్ని, తన స్వకీయ అనుభవాన్ని మరి జోడించి వారితో కలిసి ఆ స్థితిని పంచుకుంటున్నాడు. మనమందరము ఆయన శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చలను, మన శరీరము మనసు యొక్క ఇచ్చలను నెరవేర్చుకొంచు ముందు పాపులమై ఇంటిమి అన్నటువంటి వాస్తవికతను మరి ఇక్కడ పౌలు తెలియచేస్తుంటున్నాడు. అంటే మీ అపరాధముల చేతనే కాదు, నా అపరాధముల చేత కూడా నేను ఒకానొక సమయంలో చచ్చిన వాడనే అన్నటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ ఉద్ఘాటిస్తుంటున్నాడు. అంటే ఉజ్జీవం కలగచేస్తున్నాడు. ఒక సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ దశలో ఎల్లప్పుడూ అదే ఉత్సాహంతో, అదే ఆనందంతో, అదే సంపూర్ణతో ప్రభు సేవలో కొనసాగాలి. మనకు వీలైనప్పుడు చేయటము, వీలు కానప్పుడు చతికిలబడ్డము అన్నది ప్రభువును మహింపరిచే కార్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ సందర్భంలోనూ ఆయన విషయంలో మనం సంపూర్ణంగా విస్మరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా అనుక్షణము లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నటువంటి ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు మాట్లాడిన ఆ మాటలను ఎల్లప్పుడూ మన జీవితాలలో ముందుంచుకొని మరి చేజరిల్లుతూ ముందుకెళ్ళాలి, ఉజ్జీవింపజేయబడుతూ ముందుకెళ్ళాలి. అదే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు. మరి తన జీవితం గురించి చూస్తే తను కూడా ఒకానొక స్థితిలో పాప స్థితిలోనే ఉన్నవాడు. ఒక అతిశయంతో, అహంకారంతో నేను ధర్మశాస్త్రం సంపూర్ణంగా తెలుసును నేను నిష్ఠాగరిస్తుని అన్నటువంటి స్థితిలో తను ఎంచుకున్న మార్గమే సరైన మార్గం అనుకుంటూ తన జీవితంలో ముందుకు సాగినటువంటి సందర్భంలో మరి ప్రభు పట్టుకున్నటువంటి విషయము. ఎందుకంటే తనను ముందే ఏర్పరచుకున్నాడు ప్రభు, తనను నిర్ణయించుకున్నాడు, తన కుమారునిగా ముందే నిర్ణయించుకున్నాడు. కాబట్టి మరి అతి స్థితిలో పోతున్న తన కుమారుని పట్టుకొని తిరిగి దర్శనం ద్వారా మాట్లాడి మరి సంపూర్ణమైనటువంటి తన స్థితిని, అంధకారమైనటువంటి జీవితంలో తనది అని తెలియచేస్తూ తన కళ్ళల నుండి ఆ పొరలను రాల్చి మొదట దృష్టి దోషం కలుగచేసి, చీకటి కలుగచేసి, ఏమీ చూడలేని స్థితి కలుగచేసి, తిరిగి ఆ పొరలను రాల్చి తేటగా చూసి పరిశుద్ధ సత్యం తెలుసుకోవటానికి ప్రభు తనను నిలబెట్టినాడు అన్నటువంటి వాస్తవికతను వారితో పంచుకుంటూ మరి వారిని కూడా ఉత్తేజపరుస్తుంటున్నాడు. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు ఒకానొక స్థితిలో చచ్చిన వారై ఉండగా, అంటే పాపులంతా కూడా చచ్చిన వారుగా, నిర్జీవంగా, అస్థిపంజరాలుగా, బలహీనంగా ఉండాలని కాదు అర్థము. వారు చాలా ఈ లోక సంబంధంగా చాలా బలవంతులే. ఆస్తిపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇతరత్ర ఏ విషయం, పలుకుబడి విషయంలో కానీ, ఏ విషయంలో కానీ చాలా దృఢంగా, బలంగా,
మరి ఒక తమ ఔన్నత్యాన్ని చాటుకునే విషయంలో ఉండిండొచ్చు. కానీ అటువంటి వారి గురించి కూడా మరి ఏమంటున్నారు? చచ్చిన వారై అంటున్నాడు. ఎవరైతే దేవుని ఎరగని వారో, ఎవరైతే ఆయనను అంగీకరించలేకపోతారో, ఎవరైతే ఆయనను దృష్టిలో ఉంచుకొని ఆయన చూపిన మార్గంలో నడవలేకపోతారో వారందరూ జీవించుచున్న వారవి, కానీ వారు మృతులు. దేవుని యొక్క పరిశుద్ధ సత్యం అది. ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత ఎదిగినా, నేనెంత ఎదిగినా, ఆయనను కలిగిన వారం కాకపోతే మనమంతా మృతులమే అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యాన్ని తెలియచేస్తూ వారిని ఉజ్జీవింపచేస్తుంటున్నాడు పౌలు, బలపరుస్తుంటున్నాడు. మరియు నూతన ఉత్సాహంతో, నూతన బలంతో ఆయన పరిచర్యలో ఆయన ఇచ్చిన మహా ఆజ్ఞని నెరవేర్చడానికి ఉత్తేజపరుస్తున్నటువంటి పౌలను మనం చూస్తుంటున్నాము. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చి ఉంటుండగా మరి క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు. ఆ విషయాన్ని విస్మరించకూడదు మన జీవితాలలో అని పౌలు బలపరుస్తున్నటువంటి విషయము. మనం ఇక్కడ మరి ఒకరిని చూస్తుంటున్నాం, యోహాను గారు. అధికంగా ప్రభు ప్రేమించినటువంటి యోహాను గారు ఎక్కడున్నాడు? పరవాసే ఎక్కడుంటున్నాడు? ఖైదీగా ఎక్కడుంటున్నాడు? పత్వాస ద్వీపంలో ఉంటున్నాడు. ఆ పత్వాస ద్వీపంలో ఉంటున్నటువంటి పౌలు గారు మరి ఒకసారి యోహాను గారు అక్కడ నుండి దేవుని యొక్క గొప్ప దర్శనము పొంది, ఆ దర్శనము ద్వారా మరి పరిశుద్ధ జీవితంలోనికి, ఇహ సంబంధమైనటువంటి ఈ భూలోక సంబంధమైనటువంటి జీవితంలో గడిపే వారి యొక్క ఉన్నత స్థితి, సంపూర్ణంగా దేవుని కలిగిన వారి యొక్క ఉన్నత స్థితి పరలోకంలో ఉన్నది అని చూపించేటటువంటి దర్శనం దేవుడు కలగచేసి ప్రకటన గ్రంథం రాయించి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏ స్థితిలో ఉంటున్నా కూడా ప్రభు మనతోనే ఉంటున్నాడు అన్నటువంటి వాస్తవికత ఇది పౌలు గుర్తు చేస్తుంటున్నాడు. ఆ ఎట్టి స్థితిలో ఉన్నా కూడా మనం దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన యొక్క పౌలు యొక్క స్వీయ అనుభవం ఏంటంటే, అట్టి స్థితిలో ఉన్నటువంటి ప్రభువు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు అన్నటువంటి ఒక పరిశుద్ధ సాక్ష్యము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఆ ఆనందము, ఆ సంతోషము ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా అది చాటించేటటువంటి గొప్ప ఆధిక్యత స్థితిలోనికి ప్రభు నిమిత్తము నడిపించబడాలి. ఆ సంతోషము, ఆనందము కలిగి ఉండాలి అన్నటువంటి ఉద్దేశము మరి పాట రూపంగా మనం పాడుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ అనుభవంలోకి రావాలి. దేవుని పరిచారకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ అనుభవంలోనికి రావాలి. ఈ పాట వచ్చిన వారు ఎవరైనా పాడండమ్మా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఏదారులలో సెలయేరులై చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా ప్రేమించవే నముగా నీ కోసమే నన్ను బ్రతుకమని దారులలో
ప్రవహించుమయా. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవములోనికి, ఆధిక్యతలోనికి నడిపించబడినటువంటి పాట ఇది. దారులెలు ఏ దారులెలు సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతికమని. అవును, పౌర సాక్ష్యం ఇదే సెలవిస్తా ఉంది. ప్రభు మనల్ని చీకట్లో, కారు చీకట్లో, దారి తెలియనిలో, ఎడారులలో, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా మరి సమృద్ధిగా దీవించు ప్రభు నన్ను ముందుకు నడిపించు ప్రభు. ప్రతి ఒక్కరి నోట నుండి దేవుని పరిచారం చేస్తున్నామన్న ప్రతి ఒక్కరి నోట నుండి, అది ఎటువంటి పరిచర్య అయినా కానివ్వండి, ఈ సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదము ఆ చిన్న తలాంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్న పాట ఎంత ఉత్తేజకరంగా ఉన్నదంటే అంత ఉత్తేజపరిచేదిగా ఉంటున్నది. మన నడిపించు ప్రభువా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించావు, ఆల్రెడీ దీవించావు, సమృద్ధి గల చోటికి నన్ను నడిపిస్తూ ఉంటున్నావు. కరువులో నన్ను సజీవులుగా కాపాడుటకు నువ్వు నీ దూతలకు ఆజ్ఞాపించుంటున్నావు నా గురించి. ప్రభువ స్తోత్రం అన్నటువంటి జీవం కలిగినటువంటి పాట ఇది. ఇది చిన్న పరిచర్య కావచ్చు, కానీ గొప్ప సందేశము, గొప్ప ఉత్తేజము. మరి ప్రతి ప్రాణిలో చాలామంది ఇలా ఈ పాట పాడినప్పుడు కామెంట్స్లో ఎంత ఉత్తేజపడింది, ఎంత దానివల్ల ఎంత ఆశీర్వదింపబడింది, దానివల్ల ఎంత ముందుకు నడిపించబడింది కామెంట్స్ తెలియచేసిన విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విషయము, ఏ స్థితిలో నుండి జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ అపరాధముల చేత, మీ పాపముల చేత చచ్చిన వారై ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్ను రక్షించటానికి, నన్ను రక్షించటానికి, మనల్ని రక్షించటానికి తను తాను రిక్తునిగా చేసుకుని ప్రభు మన మధ్యకు వచ్చినటువంటి సందర్భము ఎల్లప్పుడూ మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అది మనం ఒక బలమైన ఒక టానిక్ లాగా అది మనలో పనిచేయాలి. అనుక్షణము మర్చిపరచాలి. ప్రభువుని ఎంతో ముందుకు సాగాలి. ఆయన మహాజ్ఞ నెరవేర్చబడాలంటే దేవుని సేవకులుగా వాడబడే ప్రతి ఒక్కరూ, తన కొరకు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపడి, స్థిరపరచబడి, మరి దృఢపరచబడి ముందుకు సాగాలన్నది దేవుని యొక్క సంకల్పమై ఉండి, మరి ఇన్ని మార్గాల ద్వారా నడిపించేటటువంటి విషయంగా మనం ముందుంచబడుతుంటుండగా మనం కూడా అందు నిమిత్తం సిద్ధపడినటువంటి వారంగా, ఆయత్తపరిచినటువంటి వారంగా మనము ముందుకు సాగాలి. ప్రత్యేకంగా ఇక్కడ 2వ అధ్యాయంలో చెప్తుంటున్నాడు, మనం ఒకనొక స్థితిలో ఎటువంటి ఆధీనంలో ఉంటున్నాము, వాయుమండల సంబంధమైన అధిపతిని, అంటే సైతాను చేతిలో, అపవాది చేతిలో బంధించబడినటువంటి వారంగా మనము ఉంటున్నటువంటి సందర్భంలో మరి ప్రభు మనల్ని విడిపించడానికి కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమై ఇంటిమి మనము. అయినను దేవుడు కరుణా సంపన్నుడైంది మనము మన అపరాధం చేసి చచ్చిన వారమైండినప్పుడు సహా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉంటున్నారు. అది ఎట్టి సందర్భంలో మీరు విస్మరించరాదు. ఏ విషయము విస్మరించరాదు. మన యోగ్యతను బట్టి కాదు మనం రక్షింపబడుతున్నది, కేవలము ప్రభు యొక్క ఉచిత కృప ద్వారానే మనము రక్షింపబడ్డాము. కాబట్టి మరి ఆయన నిమిత్తము, ఆయన మనకు చేసిన ఉపకారం నిమిత్తము మనం ఎల్లప్పుడూ మరి సంపూర్ణంగా
ఆయనకు బద్దులమై ఉండాలి, ఆయన యొక్క సేవలో పరిపూర్ణం కావాలి అన్నటువంటి పరిశుద్ధమైనటువంటి సత్యాన్ని ఇక్కడ మనల్ని ప్రోత్సహింపటానికి ఎఫెసీ పత్రిక ద్వారా పౌలు మనతో మాట్లాడుతుంటున్నాడు, పౌలు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆనాడు ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక రాసే సందర్భంగా ఒక విషయం జ్ఞాపకం చేస్తుంటున్నాడు పౌలు. ఏమంటే అన్యజనులైనటువంటి ఎఫెసీ వారు ఏమాత్రము ఇశ్రాయేలుతో సంబంధం లేకుండా, అంటే ఇశ్రాయేలు వారు సున్నతి చేయబడిన రెండవ అధ్యాయము మరి 11వ వచనం నుండి మనం చూస్తే ఈ సంగతులన్నీ బయలుపరచబడ్డాయి. శరీర విషయంలో అన్యజనులైండి, పరిస్థితులకు ముందు ఉన్నటువంటి ఎఫెసీల గురించి మాట్లాడుతుంటున్నాడు పౌలు. శరీర విషయంలో అన్యజనులైంది అంటే శరీర విషయమైనటువంటి సున్నతి వీరు పొందలేదు. ఇశ్రాయేలు జనాంగం సున్నతి పొందినవారు. ఆ సున్నతి పొందిన వారి నుండి ఎఫెసీ పట్టణంలో ఈ అన్ని జనులందరూ కూడా ఏర్పరచబడినటువంటి పౌలు ద్వారా సంఘంగా ఏర్పరచబడినటువంటి అన్ని జనులకు మరి ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట ఇక్కడ ఉత్తేజింపచేసేటటువంటి ఒక సందేశం వినిపిస్తుంటున్నాడు. మీరు ఆనాడు మీరు అన్యజనులుగా ఉండినారు, సున్నతి పొందకపోవటం వలన వారి నుండి వేరు చేయబడ్డారు. కాబట్టి మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, పరదేశులు, వాగ్దాన సంబంధం లేని పరజనులు, నిరీక్ష లేని వారు, లోకమందు నిర్దేవులునయుండి దేవుడు లేని వారయ్యండి. ఏదో బహుశా దాత అని అనుకుంటాను, వారు దేవతను కొలుస్తూ నిజమైన దేవుడు లేని వారి ఉండి ఒక దూరస్తులై ఉన్నటువంటి సందర్భంగా ఒక అడ్డుగోడ ఉండింది ఇశ్రాయేలులకు. వీరికి ఈ సున్నతి అనేది ఒక అడ్డుగోడగా ఉండి వీరు విస్మరింపబడినటువంటి వారుగా ఉన్నటువంటి సందర్భంగా పౌలు మాట్లాడుతున్నటువంటి ఆ అడ్డుగోడను తొలగించటానికే ప్రభువు తన రక్తం ద్వారా మీరు దూరమైంటున్నటువంటి మీరు సమీపస్తులుగా కావటానికి నేను ఏర్పరచుకున్నటువంటి వాగ్దత్త జనాన్ని, వాగ్దత్త దేశాన్ని మీరు స్వతంత్రించుకోవటానికి ఆ అడ్డుగోడగా ఉన్నటువంటి శారీరక సంబంధమైనటువంటి ఆ విషయాన్ని తొలగించటానికి ప్రభు తన రక్తాన్ని ధారపోసి మిమ్మల్ని విమోచించాడు, మిమ్మల్ని సమాధిలో నుండి పోకుండా ఆపాడు, మరి ఆ గొప్ప స్థితిని, ఆ పౌర స్థితిని కలిగించాడు. కాబట్టి మీరు ఎట్టి స్థితిలోనూ కూడా, ఎట్టి విషయాలలోనూ కూడా నిరుత్సాహపడకుండా ప్రభు మీకు కల్పించినటువంటి ఈ ఆధిక్యతను బట్టి మీరు సంపూర్ణంగా దేవుని బిడ్డలై ఉంటున్నారు. కాబట్టి ఆ ప్రభు ద్వారానే మనం ఉభయులను ప్రభు ఏకంగా చేసి ఉంటున్నాడు. ఒక్క ఆత్మ కలిగినటువంటి వారంగా ఉంటున్నాడు. ఆ తండ్రి యొక్క సన్నిధిని మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉంటున్నారు. వారిలో ఉన్నటువంటి ఒక లోపంగా ఎంచుకునేటటువంటి విషయంగా పౌలు గారు వారితో మాట్లాడుతూ వాళ్ళని ఉత్తేజపరుస్తుంటున్నారు. ఎంత ఆధిక్యత ఇచ్చాడయ్యా ఈ సంఘాన్ని ఏర్పరచడం ద్వారా, మిమ్మల్ని ఏర్పరచుకోవటం ద్వారా మీకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు ప్రభు. మీరు ఏక పట్టణస్థులు, దేవుని ఇంటి వారై ఉంటున్నారు, విశ్వాస గృహానికి సంబంధించిన వారై ఉంటున్నారు. మీరు ప్రత్యేకంగా అన్యజనులు కాదు, ఇప్పుడు మీరు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని వాగ్దత్త ఏక పట్టణస్థులు. రేపు పైనుండి దిగి వచ్చే నూతన యెరూషలేములోనికి భాగస్థులు మీరు కాబోతున్నారు. ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ఇస్తుంటున్నాడు. మీకు మనందరికీ కూడా క్రీస్తు ముఖ్యమైనటువంటి మూలరాయి ఉంటుండగా మరి ఈ విషయాన్ని మీరు విస్మరించరాదు. మీరు అతి ప్రాధాన్యమైనటువంటి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం మీకు ఏముందంటే, మీకు ప్రభు కలిగజేసిన ఆధిక్యత ఏముందంటే, మీరు ఆత్మ మూలంగా కట్టబడి దేవునికి నివాస స్థలమై ఉండటానికి ప్రభు ఇచ్చేయించుకున్నాడు. మీరు దేవుని ఆలయము అన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి
సందేశాన్ని ఎఫెసీ సంఘానికి పౌలు ద్వారా అందుతా ఉంది. పౌలు ద్వారా దేవుడు మనకు అందచేస్తుంటున్నాడు. ఆ సందేశం ద్వారా మనము బలపరచబడాలని, స్థిరపరచబడాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. గొప్ప శ్రేష్టమైనటువంటి సేవను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరిస్తే పౌలు యొక్క సేవను జ్ఞాపకం చేసుకుంటే మరి అది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము ఒకసారి చూస్తామండి. ఒక లాస్ట్ వచనం మాట్లాడుకుందాం. 14వ వచనమును 14వ అధ్యాయంలో ఆయన పరిచర్యను గురించి రాస్తూ వారు ఎంతగా వారిని యాతన పెట్టినది 19వ వచనంలో తెలియజేస్తూ, మరి ఇక్కడ మనము ఎక్కడి నుండి చూస్తామంటే 21వ వచనం నుండి చదువుకుందామండి. 14వ అధ్యాయం 21వ వచనం నుండి. అపోస్తల కార్యములు 14:21. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చాలా చూసారా, ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా, భయంకరంగా అవమానించినప్పటికీ కూడా వారు ఆ పట్టణంలో ప్రవేశించి మరి ఏం మాట్లాడుతున్నారంటే, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. మరి అట్టి స్థితిలో కూడా పౌలు తన వాక్య పరిచర్యను కొనసాగించినటువంటి విషయం మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఆఖరిగా ఒక విషయం జ్ఞాపకం చేసుకొని, మనకు ఆత్మీయ వరాలు, తలాంతులు అన్నీ ఇచ్చినా కూడా ఎన్ని ఇచ్చారో అన్నీ, అది ఎంత అల్పమైనది కూడా అది పరిచర్య నిమిత్తం వాడబడుతూ దేవుని యొక్క పరిచర్యలో మనం భాగస్థులమయ్యి మనము ముందుకు సాగాలి. ఆఖరిగా మనం ఒక సంపూర్ణమైనటువంటి ఒక నిశ్చయితకు రావాలి. అటువంటి ఆ తలాంతు, ఆ వరాన్ని ప్రభు పేరట సంపూర్ణంగా వాడబడటానికి ప్రభు మనల్ని అమితంగా దీవించి ఆశీర్వదించి బలపరచాలని మనము ప్రభు దగ్గర మనం విన్నవించుకుందాము, మనం కోరుకుందాము. మనం ప్రభువును ఆశ్రయిస్తాము. ఆయన యొక్క బలము, ఆయనను మనం స్థిరపరచటము, బలపరచటము అన్నది మనము ఇచ్చేయించిన వారంగా అనుదినము ప్రభువ, అనుక్షణము ప్రభువ, నేను మీ పరిచర్యలో ముందుకు సాగటానికి నన్ను బలపరచు ప్రభువ, నేను కూడా ఉన్నానని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువ, నన్ను వాడుకో ప్రభువ అని మనము ప్రభువును ఈరోజు ప్రార్థించుకుందాము. ఆఖరిగా ఈ సందేశం ద్వారా మనం బలపరచబడిన అటువంటి వారంగా మనం ప్రభు సన్నిధిలో వచ్చిన ప్రార్థన చేసుకుందాము. నేను కూడా ఉన్నానయ్యా, దీన మనసుతో, సమర్పణతో ప్రభు దగ్గర మనం ప్రార్థించుకుందాము. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను అడుగు యేసయ్యా, పనికిరాని పాత్రనని నేను పాడవేకు యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను అడుగు యేసయ్యా. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మొదటి భాగంగా మనం చదువుకున్న
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని. సువార్త సేవ. సువార్త సేవకులు విరివిగా ప్రయాసపడుతున్నారు. అయితే ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు, జరుగుతుంది. ప్రభు వారికి ఆజ్ఞాపించని వాటిని ఎన్నిటినో వారికి బోధిస్తున్నారు. ఇక్కడ స్పష్టము, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. బోధకులుగా ఉన్నవారు, సువార్త పని చేస్తున్నవారు ప్రభు ఏది చెప్పారో అది మాత్రమే చెప్పాలి. ప్రభు ఏ ఏ సంగతులను మనకు ఆజ్ఞాపించారో వాటినన్నిటిని గైకొనవలెనని లోకమునకు బోధించాలి. అయితే కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త బోధలు తరచుగా వింటూ ఉంటాం. యుగ సమాప్తి వరకు ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు వాటినన్నిటినీ ఏ ఏ సంగతులను మనం వింటిమో వాటినన్నిటిని గైకొనవలెనని, ప్రభు చెప్పిన వాటినే గైకొనవలెనని వారికి బోధించాలి. వారితోనే ఉంటాడు యుగ సమాప్తి వరకు, వారితోనే ఉంటాడు. ఆ స్వార్థ సేవకులతో, వారితో ఉండే ప్రభు ఇదిగో ఇదిగో అంటున్నాడు, ఇదిగో అంటున్నాడు. ఆ మాట 2000 సంవత్సరాలుగా ప్రతి తరము వారితో, తరం వెంబడి తరము స్వార్థ పని చేస్తున్న వారితో, అభిషక్తులతో, శిష్యులతో ఇదిగో అంటున్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని, ఉంటానని చెప్పలేదు, ఉన్నానని చెప్పాడు. ప్రియప్రభుల వారు సువార్థకులు, స్వార్థ పనిచేసే వాళ్ళు సువార్త వలననే జీవించాలి. స్వార్థికులు, స్వార్థ పని చేసే వాళ్ళు జీవితము ప్రభు చేతిలో ఉంటది. వారికి దేని గురించి చింత ఉండదు. ప్రభు సువార్త భారము కలిగి ఉంటారు. పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి. ఏ పని చేయాలి? సువార్థికును పని చేయాలి. పట్టణములు, పల్లెలు, ప్రాంతాలు అన్నీ తిరుగుతూ ఉండాలి. ప్రభు వలన పొందిన వాటినన్నిటినీ, ప్రభు నేర్పించిన వాటినన్నిటినీ 3.5 సంవత్సరాలు విన్నారు, 3.5 years విన్నారు. 1280 దినాలు విన్నారు, ఒకరోజు కాదు. దినదినము ప్రభు వలన నేర్పించబడ్డారు. అనేక సంగతులు బోధపరిచాడు ప్రభుల వారు. వాటిని మాత్రమే బోధించాలి. వాటిని కాకుండా సొంత కవిత్వము ఏది ఉపయోగించకూడదు. అయితే సొంత కవిత్వమే ఉపయోగిస్తున్నారు. ప్రభు నేర్పని వాటిని, ప్రభు బోధించిన వాటిని, ప్రభు ఆజ్ఞాపించిన వాటిని విస్తారముగా, విరివిగా ప్రకటిస్తున్నారు. వారితో ప్రభు ఉంటాడా? ప్రభు ఉంటాడా? యేసు ప్రభుల వారు వారితో ఉంటాడా? వారితో ఉంటాడా అని పెద్ద ప్రశ్న. ప్రభు నామమును బట్టే పని చేస్తున్న వారు గ్రహించాలి. యేసయ్యను కూడా వెంబడి నడుస్తుండగా యేసుతో అడుగు వేసి నడిచేవారు.
యేసుతో కలిసి వెళ్ళేవాళ్ళు. యేసు లేకుండా మనము లేము. యేసయ్య లేకుండా మనము లేము. మనము చేసే ప్రయత్నము సఫలము కాదు. యేసు లేకపోతే మనము లేము అని గ్రహింపు జ్ఞానము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చక్కని వాక్యమును బోధించిన అమ్మగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఆయన ఏ ఏ సంగతులను మనకు ఆజ్ఞాపించారో వాటిని మాత్రమే గైకొనవాలనని బోధించాలి. అట్టి ధన్యత, అట్టి కృప స్వార్థ సేవకులను మనము కలిగి ఉండవాలనని అమ్మగారి ఆకాంక్ష, ఉద్దేశం. మనలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా శాంతకుమార్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. శాంతకుమార్ గారు. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికర మా ప్రభు, జీవం గలమనైనా వందనా సుస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభునైనా ప్రాతకాల సమయంలో ప్రభు తండ్రి సహవాసంలో మేమందరం పాలు పొందడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి, మీ ప్రేమను బట్టి వందనా సుస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నైనా ప్రభు తండ్రి నా మీ దాసుల ద్వారా ప్రభు చక్కటి వాక్య భాగాలు మా ముందుంచున్నారు తండ్రి. అవును ప్రభు, ఎఫెసు సంఘములో అపరాధముల చేత తండ్రి పాపముల చేత సచిన వారంలో సున్నతి లేని వారై ఉండగా ప్రభు తనైనా వారిని రక్షించిన తండ్రి తనైనా మొదటి అధ్యాయం మొదటి వచనంలో తండ్రి విశ్వాసులకు పరిశుద్ధులకని లేఖను వచ్చిన వారు మారు మనసు మంది ప్రభు తనైనా తండ్రి రక్షణ మార్గంలో పరిశుద్ధులుగాను విశ్వాసులుగా ఉండినప్పుడు ప్రభు తండ్రి మత్తయి సువార్తలో చెప్పిన విధముగా ప్రభు తనైనా నేను ప్రభు ఏ సంగతులు మీకు చెప్పినా నా సంగతులు బోధించడానికి సెలవిస్తున్నా ప్రభు. అవును ప్రభు, మా యొక్క జీవిత ప్రయాణంలో మా యొక్క సొంతమైనటువంటి ప్రభు తండ్రినైనా ఆలోచనలతో కాక నా తండ్రి తండ్రినైనా ఏదో ప్రభు తండ్రినా తండ్రి నా అతిశయోక్త మాటలతో కాక నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొచ్చు నా తండ్రి. మీరు వాక్య భాగంలో మా ముందుచ్చినటువంటి విషయాలు మేము గ్రహించిన తండ్రి వాటిని గైకొని వాటి ప్రకారం మేము నడుచుకొచ్చు నా తండ్రి. మా యొక్క కదలికలలో ప్రభు తండ్రి వాక్యాన్ని పంచుకొచ్చు నా తండ్రి. క్రీస్తు బిడ్డలుగా మేము యూదుల ముందే కృపాకారం మా పట్ల జరిగించమని తండ్రి మీ దాసులను దీవించి ఆశ్రయించి బహుగా మీ వాక్యంతో ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తూ తండ్రి సహవాసాన్ని ప్రవాహికను దీవించి ఆశించి బహుగా ఫలింప చేయమని క్రీస్తునామన దీనముస్తూ బ్రతిమాలి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించి ప్రార్థనలో నడిపించిన శాంతకుమార్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రభు నేర్పిన ప్రార్థనతో ఈ సభ, తెలుగు సభ ముగించుకుందాము. ప్రార్థన ఆశీర్వాదంతో ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి, మీరు ఉన్నారు తండ్రి. గారు గ్రేస్ మనోరంజనమ్మ గారు మంచి వర్తమానంతో మనల్ని అందరిని బలపరిచిన, ఆదరించిన అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. అమ్మా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇక్కడ చేరింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, రాలేని వారి కుటుంబాలకు, వారికి సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. ఇంతటితో తెలుగు సభ ముగిసింది. హిందీ సభలోనికి వెళ్తున్నాము. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बिहार से तैयार खड़े हैं हमारा नेतृत्व करने, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे. पास्टर जी, आपका स्वागत है.